పల్నాడు జిల్లాలో గురిజల డివిజన్ పరిధిలోని 28 మంది వీఆర్ఓలకు 18 మంది విలేజ్ సర్వేలకు నోటీసులు అందించినట్లు గురిజల ఆర్డీఓ మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రైతుల నుండి డబ్బులు వసూలు చేశారని, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ విషయంలో ఆరోపణ రావడంతో నోటీసులు అందించినట్టు తెలిపారు. డివిజన్ పరిధిలోని మొత్తం 40 మందికి షోకాజ్ నోటీసులు అందించినట్టు తెలిపారు. వాళ్ళకి పాస్ పుస్తకాలు కావచ్చు, తర్వాత సర్వే నిమిత్తం కావచ్చు, సచివాలయాలకు వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఆ సచివాలయంలో పెట్టిన తర్వాత అది రెవెన్యూ సంబంధించిన వీఆర్ఓ తీసుకుంటారు. వీఆర్ఓ తీసుకుని దానికి ప్రాసెస్ చేస్తారు. వాళ్ళు ఏదైనా పాస్ పుస్తకాల విషయం కావచ్చు, లేకపోతే అడంగల కరెక్షన్స్ కావచ్చు, అట్లాగే ఏదైనా సర్వే సంబంధించిన సర్వే తీసుకుంటారు. సంబంధించిన కాగితాన్ని ఎఫ్ఐఆర్ పిటిషన్ కానీ, సర్వే సబ్ డివిజన్ సంబంధించిన కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ప్రాసెస్ చేయాలి. యాక్చువల్గా జరుగుతూ ఉంది అలాగే. అదే దాంట్లో భాగంగా వీళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చే క్రమంలో కానీ, సర్వే చేసే క్రమంలో కానీ ఎవరైనా అంటే మామూలుగా మనకు ఒక ప్రెస్క్రైబ్డ్ ఫీజు అంటూ ఉంటుంది. సచివాలయంలో మామూలుగా మన పాస్బుక్ అప్లై చేయడానికి ప్రెస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది. సర్వే ప్రెస్క్రైబ్డ్ ఫీజు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతిదానికి నిర్దేశిత రుసుము చెల్లించి అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది పబ్లిక్. దాంట్లో భాగంగా మనకి అలాగే పాస్బుక్ కోసం తీసుకున్నప్పుడు అది సచివాలయంలో ఎంతైతే గవర్నమెంట్ నిర్దేశించిందో అంతే తీసుకోవాలి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత కన్సర్న్ వీఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దీంట్లో క్రమంలో వారికి భూమికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఫార్మేట్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. అది పబ్లిక్ వాళ్ళకి ఎవరైతే పబ్లిక్ అంతా తెలిసే విధంగా సచివాలయంలో, ఎంఆర్ఓస్ లో కూడా పబ్లిష్ చేయాలి. తర్వాత అప్లికెంట్ కూడా మన ఫార్మ్ 8 సర్వ్ చేసి అది కూడా పెట్టుకోవాలి. అలాగే భూమిని కూడా పరిశీలించాలి. ఈ విషయాల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పబ్లిక్ ని ఎవరైతే అప్లై చేసుకున్నారో సచివాలయంలో వారికి ఫోన్ కాల్స్ పెడుతున్నాయి. మీరు ఈ విధంగా పాస్పోర్ట్ కోసం అప్లై చేశారు, లేదా కరెక్షన్ కోసం అప్లై చేశారు, సర్వే కోసం అప్లై చేశారు, మీకు సేవలు ఎలా ఉన్నాయనేది ఆ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు నడపడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీరు సంతృప్తిగా ఉన్నారంటే